అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఎస్, మై నేమ్ ఇస్ ప్రియా. నా ఛానల్లో లైఫ్ స్టైల్ అండ్ ప్యాషన్, గెట్ రెడీ విత్ మీ వీడియోస్, ప్రొడక్ట్స్ అండ్ క్లాతింగ్ రివ్యూస్, వాటి తాలూకు వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ ఒకసారి వెళ్ళి నా పాత వీడియోస్ చెక్ చేయండి. చాలా వీడియోస్ అయితే చేశారనమాట మింత్రా హాల్ కి సంబంధించినవి. వాటి యొక్క లింక్స్ కూడా కమ్యూనిటీ పోస్ట్ లో మెన్షన్ చేశాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మళ్ళీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్ గా వెళ్ళి చెక్ చేయండి. అండ్ యూట్యూబ్ లోనే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, షార్ట్ వీడియోస్. సో దాంట్లో అయితే డైరెక్ట్ గా లింక్ అయితే మీ డిఎం కి వచ్చేస్తుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేయండి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ వచ్చేసి వన్ మోర్ మింత్రా హాల్ అన్నమాట. వన్ మోర్ అవుట్ఫిట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఈ వెస్ట్రన్ ఫ్రాక్ తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఎం సైజ్ తీసుకున్నాను. యోక్ పార్ట్ మొత్తం కూడా ఇట్లాగా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు అండ్ షోల్డర్ దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చేసింది. అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చేసి స్లీవ్స్ దగ్గర కూడా ఇంతవరకు ఎలాస్టిక్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది ఈ మోడల్ అయితే. వెకేషన్ వేర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ నీస్ కింద వరకు వస్తుంది అనమాట. కింద కూడా ఇట్లా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్. నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను, బట్ తీసుకునేటప్పుడు ఒక సైజ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది. వెకేషన్ వేర్ కి అయితే చాలా పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్తా. బాడీ హగ్గింగ్ కూడా పెద్దగా రఫ్ గా అయితే లేదు, సాఫ్ట్ క్లాత్ మెటీరియల్ అనమాట. సో దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో సెకండ్ అయితే ఈ కుర్తా చూసేద్దాం. నాకు చాలా నచ్చి కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ అనిపించింది అనమాట, తీసుకున్నాను. మనం అప్పట్లో వేసుకునే వాళ్ళం కదా లాంగ్ పెట్టి కోట్స్, చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు వేసేవాళ్ళు కదా నార్మల్ కుర్తాస్ కి ఫ్రాక్స్ కి యూజ్ చేసేవాళ్ళం. అట్లా వచ్చేసింది అనమాట. నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. మంచిగా స్లీవ్లెస్ లాగా వచ్చి అడ్జస్టబుల్ వచ్చింది అనమాట. ఇలాగా బాగుంది. బ్యాక్ సైడ్ చిన్న ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. కుర్తా లెంత్ ఎంత వరకు వచ్చిందో అంతవరకు వచ్చేసింది. సైడ్ లో స్లిట్ కూడా వచ్చింది అనమాట. క్రేప్ లా అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ టూ సాఫ్ట్ కాటన్ మెటీరియల్ లా వచ్చేసింది. అండ్ కుర్తా వచ్చేసి ఇది చికెన్ కర్రీ డిజైన్ అంటారు కదా, సేమ్ అదే ప్యాటర్న్. చాలా బాగుంది. మంచి డిసెంబర్ కలర్ లో వచ్చేసింది అనమాట కింద వరకు. అండ్ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ ఇలా ఇచ్చేసారు. బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది అనమాట. నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను. తీసుకునేటప్పుడు 1 సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే వాష్ చేసిన తర్వాత మేబీ షింక్ అవ్వచ్చు, బట్ ఇట్స్ కంఫర్టబుల్ గా ఉంటుంది మీకైతే. సో దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది వచ్చేసి థర్డ్ వన్, బాటమ్ అన్నమాట. అన్ని టాప్ వేరే చూపిస్తాను, బాటమ్ చూపించకపోతే ఎలా, అందుకనే ఈ రోజు బాటమ్ వేరే తీసుకొచ్చాను అనమాట. ఇది వెస్ట్రన్ వేర్, చాలా బాగుంది. మంచి వెకేషన్ లుక్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను. చాలా కంఫర్టబుల్ గా ఉంది మెటీరియల్ అయితే. ఇలా మొత్తం ఫుల్ ఫ్లేర్ వస్తుంది, ప్లాజో మోడల్ కింద వరకు. చాలా బాగుంది. మంచి వైట్ ఆర్ బ్లాక్ కలర్ క్రాప్ టాప్ వేసుకొని స్టైల్ చేస్తే సూపర్ అన్నమాట. మంచిగా సైడ్ లో పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, 2 పాకెట్స్ వస్తాయి. అండ్ నేను తీసుకున్నప్పుడు ఫస్ట్ అయితే 32 సైజ్ తీసుకున్నాను, బట్ ఇక్కడ వెస్ట్ దగ్గర సరిపోయింది కానీ దిగేటప్పుడు మాత్రం రావట్లేదు అనమాట. చాలా ఇబ్బంది అయింది. సో అందుకనే 34 తీసుకున్నాను మార్చి. సో మీరు కూడా తీసుకునేటప్పుడు 1 సైజ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫ్లేర్ వచ్చేసింది కాబట్టి షేప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. క్రాప్ టాప్ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ గా ట్రై చేయండి. వెకేషన్ వేర్ కి హ్యాపీగా ఉంటుంది అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మంచిగా షూస్ లాగా వేసుకొని ఇది స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, మస్ట్ గా వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీటి అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఇవన్నీ కూడా అండర్ 500 లో వచ్చినవే, బట్ కుర్తా మాత్రం చాలా బాగుంది. మస్ట్ గా వెళ్ళి ట్రై చేయండి. ఇవే కాకుండా లాస్ట్ 3 వీడియోస్ అయితే చూడకపోతే అవి కూడా వెళ్ళి చెక్ చేయండి. మింత్రా హాల్ కలెక్షన్ కి సంబంధించినవే. అవుట్ఫిట్ కుర్తాస్ చూపించాను అండ్ ఈ లాస్ట్ వీడియో అయితే ఇయర్ రింగ్స్ చూపించాను వెస్ట్రన్ వేర్ కి. అది కూడా కొరియన్ టైప్ లో ఇయర్ రింగ్స్ అనమాట. మస్ట్ గా అది కూడా చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ 3 లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. మంచి రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. ఇంకుంటాను మరి. బాయ్ బాయ్.